మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. గుంతకల్లు పట్టణంలో విద్యారంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ మరోసారి ఇంటర్ ఫలితాల్లో అద్భుత విజయాన్ని సాధించింది. ఇటీవల విడుదలైన ఫలితాల్లో కాలేజీ విద్యార్థులు మంచి ఫలితాలతో పాటు అత్యుత్తమ మార్కులు సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు. గత 7 సంవత్సరాలుగా నిరంతరం విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్తూ ఫలితాల్లో అగ్రస్థానంలో నిలుస్తూ వస్తున్న ఈ కాలేజ్ ఈసారి కూడా అదే విద్యపథంలో ముందుకు సాగింది. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, నాణ్యమైన బోధన, క్రమశిక్షణతో కూడిన మార్గదర్శకత్వం ఈ విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. ఈ సందర్భంగా కాలేజ్ యాజమాన్యం మాట్లాడుతూ, మా విద్యార్థుల విజయమే మా గర్వం. గత 7 సంవత్సరాలుగా అద్భుత ఫలితాలు సాధించడంలో కీలక పాత్ర పోషించిన మా అధ్యాపక బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే మా కాలేజీపై నమ్మకం ఉంచి తమ పిల్లల భవిష్యత్తును మాకు అప్పగించిన తల్లిదండ్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు. రాబోయే కాలంలో కూడా మరింత మెరుగైన ఫలితాలు సాధించి విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేయగల సామర్థ్యం మా శ్రీ సరస్వతి జూనియర్ కాలేజీకు ఉందని యాజమాన్యం గర్వంగా తెలిపింది. అంతేకాకుండా విద్యార్థుల విజయాలతో మరోసారి గుంతకల్లు పట్టణానికి గర్వకారణంగా నిలిచిన శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ విద్యారంగంలో తన ప్రత్యేకతను మరింత బలపరుచుకుంది. అందరికీ నమస్కారం. శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ బి జోసఫ్ నేను మాట్లాడుతున్నాను. 2026 ఐపీఈ ఎగ్జామ్స్లో శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ పిల్లలు ప్రభంజనం సృష్టించారని చెప్పాలి. గత 7 సంవత్సరాలుగా కాలేజ్ నడుపుతున్నప్పటికీ అప్పటి నుండి వస్తున్న ర్యాంకులను మేము ప్రజల్లోకి తీసుకుపోవడానికి కారణం విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారిని చాలా గోప్యంగా వాళ్ళ యొక్క ఎదుగుదల కోసం మేము వారి యొక్క రిజల్ట్ను మేము పూర్తిగా పబ్లిక్లోకి తీసుకోలేకపోయినాం. కానీ ఈ సంవత్సరం మాత్రం ఇప్పుడున్న కాంపిటీషన్ని బేస్ చేసుకొని మా పిల్లలు కూడా ఏ కాలేజీకి తక్కువ లేరు అని చాటి చెప్పడం కోసమే ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకొని మీడియా ముందుకు రావడం జరుగుతున్నది. సో ఇక్కడ సెకండ్ ఇయర్ ఎంపీసీలో సుప్రజ 985 1000 మార్కులు గాను 985 సాధించడం జరిగినది. బైపీసీలో మంజుల 947, సిఈసీలో 901 సెకండ్ ఇయర్లో సాధించడం జరిగింది. ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ పిల్లలు మనకు టౌన్ ఫస్ట్ సిఈసీలో 488 ఇద్దరు పిల్లలు ఉషాశ్రీ, లిఖిత వీళ్ళు 500కు గాను 488 మార్కులు సాధించడం జరిగినది. ఎంపీసీ నందు 470కి గాను 462 శిరీష, 430 పవిత్ర, ఎంబైపీసీ నందు 555 గాను 534 సాధించడం జరిగినది. సో తల్లిదండ్రులకు మరియు ఇక్కడ సేవలు అందించిన ఉపాధ్యాయులకు మమ్మల్ని నమ్మి చేర్పించిన ప్రతి తల్లిదండ్రులు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీడియాకు గాను ఇక్కడ ఉన్న కాంపిటీషన్ని బేస్ చేసుకొని సో మా యొక్క విజయం సాధించిన పిల్లలను ప్రజలకు చూపించడానికి వచ్చిన మీడియా మిత్రులందరూ కూడా మా అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నమస్తే అందరికీ. నేను సరస్వతి జూనియర్ కాలేజ్లో ఏవో బాధ్యతలు నిర్వహిస్తున్నాను. నా పేరు వాణి. ఇక్కడ అమ్మాయిలకు అబ్బాయిలకు ఇద్దరికి చాలా బాగా ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ బోధిస్తున్నటువంటి లెక్చర్స్, సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా మంచి అనుభవం ఉన్నవాళ్ళు, చాలా బాగా కేర్ తీసుకుంటారు స్టడీస్ విషయంలో. ఇక్కడ ఒక్కసారి మీ పిల్లల్ని చేర్పించి చూడండి. ఖచ్చితంగా మీ పిల్లలే మీ ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎలా ఉంది ఎన్విరాన్మెంట్, బిహేవియర్ ఎలా ఉంది, ఎడ్యుకేషన్ ఎలా ఉంది, లెక్చర్స్ టీచింగ్ ఎలా ఉందని మీ పిల్లలే మీకు చెప్తారు. ఆ విధంగా ఉంటుంది. మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అది. ఇక్కడ ఎస్పెషలీ అమ్మాయిలకి కేర్ టేకర్ గా నేను ఉంటానండి. ఎటువంటి టెన్షన్ లేకుండా రిలాక్స్ గా వదలొచ్చు. ఒక్కసారి మార్నింగ్ ఇక్కడికి వస్తే ఈవినింగ్ వరకు పంపించడం అనేది జరగదు. కేవలం పేరెంట్స్ వస్తే మాత్రమే పంపించడం అనేది జరుగుతుంది. తల్లిదండ్రులు ఒక ముఖ్య విషయంని గమనించండి. ఇక్కడ అమ్మాయిలకు అబ్బాయిలకు సపరేట్ క్యాంపస్ అనేది ఉంటది. మీ ప్రతి రూమ్ కి సీసీ కెమెరాస్ ఉంటాయి. ఏమి ప్రాబ్లమ్స్ ఉండవు, ఎటువంటి టెన్షన్స్ పడే అవసరం ఉండదు పేరెంట్స్ కి. మీరు ఒక్కసారి కాలేజెస్ కి వదిలిన తర్వాత
ప్రాబ్లం లేకోకుండా ఈవినింగ్ వచ్చే వరకు రిలాక్స్ గా ఉండొచ్చు మీ ఇళ్ళల్లో. మా పిల్లలు కాలేజ్ లో ఉన్నారంటే మీ దగ్గర ఉన్నట్టే అన్నట్టు భావించవచ్చు, మీరు సేఫ్ గా ఉంటారని భావించవచ్చు. అన్ని సదుపాయాలు ఉండడం వల్ల ప్రభుత్వం వచ్చి గుర్తించి దీనికి ఎగ్జామినేషన్ సెంటర్ అనేది గత 7 ఏళ్లుగా కేటాయించడం జరిగింది.